హాయ్ ఫ్రెండ్స్, మార్స్ గ్రహంపై ఏలియన్స్ ఉన్నారా అనే ప్రశ్న మరోసారి తెరపైకి వచ్చింది. దీనికి కారణం ఒక వింత నిర్మాణం. అది స్క్వేర్ ఆకారంలో ఉంది. దాన్ని ఈజిప్ట్ పిరమిడ్లతో నెటిజన్లు పోల్చుతున్నారు. ఈ అంశంపై ఈ వీడియోలో వివరిస్తున్నాను. మార్స్పై ఏలియన్స్ ఉన్నారా అనేది ఎప్పటి నుంచో ఉన్న ప్రశ్నే. నాసా ఆర్బిటర్లు, రోవర్లు అంగారక గ్రహం ఫోటోలను పంపిన తొలినాళ్లలో చాలా ఫోటోల్లో వింత వింత ఆకారాలు, నిర్మాణాలు కనిపించాయి. కానీ నాసా అవన్నీ సహజ నిర్మాణాలే అంటోంది. అయితే మార్స్కి సంబంధించి నాసా పూర్తి వివరాలు బయటపెట్టట్లేదని, కొన్ని విషయాల్ని రహస్యంగా ఉంచుతోందని కొందరు యూఫాలజిస్టులు ఆరోపిస్తున్నారు. అది అలా ఉంచితే ఇప్పుడు మళ్ళీ మార్స్ గురించి చర్చ ఎందుకు వచ్చింది అంటే అందుకు కారణం ప్రపంచ బిలియనీర్ ఎలన్ మస్క్. ఈ మధ్య మార్స్ పైన స్క్వేర్ ఆకారం ఒకటి బయటపడింది. ఇళ్లకు పునాది గోడ వేసినట్లుగా అది స్క్వేర్ లాగా ఉండటంతో అదేంటో తేల్చాలని నెటిజన్లు కోరుతున్నారు. దీనిపై ఎలన్ మస్క్ కూడా స్పందించారు. ఆ వింత నిర్మాణం ఏంటో తేలాలి అని ఆయన కోరారు. వ్యోమగాములు మార్స్ పైకి వెళ్ళినప్పుడు దాని సంగతి తేల్చాలి అన్నారు. నాసాకి చెందిన మార్స్ గ్లోబల్ సర్వేయర్కి ఉన్న మార్స్ ఆర్బిటర్ కెమెరా ఈ ఇమేజ్ని క్యాప్చర్ చేసింది. ఈ ఫోటోని మెజిషియన్ క్రిస్ రామ్సే తన ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేశారు. దీన్ని పాడ్కాస్టర్ జో రోగన్ రీట్వీట్ చేశారు. ఈ రీట్వీట్పై స్పేస్ ఎక్స్ సీఈఓ అయిన ఎలన్ మస్క్ స్పందించారు. మార్స్ పైకి మనుషుల్ని పంపాలన్నది ఆయన కల. అందుకే ఈ నిర్మాణం ఎలాంటిదో రహస్యం వీడాలి అని ఆయన అంటున్నారు. ఈ ఇమేజ్ని మీరు స్వయంగా చూడవచ్చు. ఇది ఇప్పుడు అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఇమేజ్ ఎక్స్ప్లోరర్లో ఉంది. ఆ లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ ఇమేజ్ ఇప్పటిది కాదు. ఇది 2001 నవంబర్ 4న క్యాప్చర్ చేసినది. నాసాకి చెందిన మార్స్ గ్లోబల్ సర్వేయర్ 1997 నుంచి 2006 వరకు మార్స్ చుట్టూ తిరుగుతూ ఫోటోలు తీసింది. ఆ ఫోటోలలోని ఒక దాంట్లో ఈ స్క్వేర్ ఆకారం కనిపించింది. మార్స్పై రాళ్లు ఉన్న ప్రాంతంలో ఈ నిర్మాణం ఉంది. అయితే ఆ రాళ్ళు కాలక్రమంలో అరిగిపోయి ఇసుకలాగా మారిపోయి గాలికి ఎగురుతూ నిర్మాణంపై పడి ఆ నిర్మాణం మూసుకుపోయినట్లుగా ఇమేజ్ని చూసినప్పుడు అర్థమవుతోంది. అయినప్పటికీ అది చూడటానికి స్క్వేర్ లాగా ఉండటం వల్ల దానిపై డిబేట్ జరుగుతోంది. ఇదే కాదు, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఇక్కడ చూపిస్తున్నాను.
గ్రహాలపై ఇలాంటి నిర్మాణాలు సహజంగా ఏర్పడతాయని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. అంగారక గ్రహం ఉపరితలంపై ఏర్పడే పగుళ్ళు, భూకంపాలు, కోతల ద్వారా ఇలాంటి నిర్మాణాలు ఏర్పడతాయని జియాలజిస్టులు భావిస్తున్నారు. యూఫాలజిస్టులు మాత్రం మార్స్పై ఒకప్పుడు నాగరికత ఉండేదని, అప్పుడు జీవించిన వారే ఇలాంటి నిర్మాణాలు చేపట్టి ఉంటారని అంచనా వేస్తున్నారు. దీనిపై నాసా నిజాలను బయటపెట్టాలని కోరుతున్నారు. కానీ నాసా మాత్రం తాము ఏదీ దాచట్లేదని, మార్స్ ఫోటోలన్నీ ప్రజలకు అందుబాటులోనే ఉన్నాయని చెబుతోంది. ఎవరైనా సరే వాటిని ఎక్స్ప్లోర్ చేయవచ్చని అంటోంది. మరి ఇవేంటో ఖచ్చితంగా తెలియాలంటే ఫ్యూచర్లో ఏదైనా రోవర్ని ఈ స్ట్రక్చర్ల దగ్గర దింపి పరిశీలించవచ్చు, లేదా వ్యోమగాములు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఆ సైట్లను ఎక్స్ప్లోర్ చేయవచ్చు. ప్రస్తుతానికి ఈ స్క్వేర్ నిర్మాణం సస్పెన్సే. నాసా ఆర్టెమిస్ ప్రోగ్రాం ద్వారా చందమామపై స్థావరాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్పేస్ ఎక్స్ స్టార్షిప్ ప్రోగ్రాం, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్, ఇతర అంతర్జాతీయ ఏజెన్సీలు కూడా మార్స్ ఎక్స్ప్లోరేషన్ కోసం ప్లాన్స్ చేస్తున్నట్లు ప్రకటించాయి. అందువల్ల సమీప ఫ్యూచర్లో ఇలాంటి ఎన్నో మార్స్ మిస్టరీలను ఛేదించటం మనం చూస్తామనుకోవచ్చు. ఈ స్క్వేర్ నిర్మాణం గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ మరో వీడియోతో పలకరిస్తాను. టేక్ కేర్, బాయ్.